ఈ కారణ శరీరం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలము కూడా మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ ఇలా పోతూ వస్తూ రావాల్సిందే. మనం బాగా పట్టుకొని లాగినంతకాలం యాతంబాన కిందకి పైకి తిరుగుతూ ఉంటుంది కదా. అదే ప్రకారంగా మన కారణ శరీరం అనేటువంటిది ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే, మళ్ళీ మళ్ళీ పోవాల్సిందే. ఈ కారణ శరీరం పూర్తిగా నశించిపోయేంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. మరి ఈ జన్మని తప్పించుకోవటంలో జీవుడికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, జీవుడికి స్వేచ్ఛ లేదన్నామంటే మానవుడిగా పుట్టినటువంటి వాడికి మాత్రం స్వేచ్ఛ. పుట్టక ముందు మాత్రం లేదు, కానీ పుట్టిన తర్వాత మాత్రం ఉంటుంది. ఎందుకని? మానవుడిగా పుట్టినటువంటి వాడు తన యొక్క కారణ శరీరాన్ని నాశనం చేసుకోవటం కోసం, తన యొక్క సూక్ష్మ శరీరాన్ని నాశనం చేసుకోవటం కోసం, తన యొక్క జీవభావాన్ని నాశనం చేసుకోవటం కోసం ప్రయత్నించవచ్చు. ఈ ఉపనిషత్తుల ద్వారా, ఈ భగవద్గీత ద్వారా, ఈ వేదాంత గ్రంథాల ద్వారా విషయాలన్నీ కూడా తెలుసుకొని, పరమాత్మతత్వాన్ని తెలుసుకొని, తానెవరో తెలుసుకొని, తాను పరమాత్మ అని తెలుసుకొని, ఆ పరమాత్మగా ఉండటానికి సాధన చేసి ప్రయత్నం చేసినట్లయితే తాను పరమాత్మ అవుతాడు, జీవుడిగా ఉండడు. జీవుడిగా ఉండకపోతే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఆయనకి సంబంధం ఉండదు. ఒకవేళ స్థూల శరీరం ఉన్నప్పటికీ, కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన దృష్టిలో లేనటువంటిది. ఇక సూక్ష్మ కారణ శరీరాలు ఉండవు. మరి కారణ శరీరమే లేకపోతే ఇక జన్మ వచ్చేటువంటి అవకాశమే లేదు. కానీ ఇది కేవలం ఈ లోకంలో మానవ జన్మ ఎత్తినటువంటి వాడు అనేకమైనటువంటి జన్మల్లో పుణ్యకర్మలు చేసి, సుకృతాలు చేసి, ఆ సుకృతాల కారణంగా ఉత్తమోత్తమైనటువంటి జన్మని పొంది, ఆ జన్మలో మోక్షాన్ని పొందాలనేటువంటి ఒక కోరిక కలిగి, ఆ కోరికని తీర్చుకోవడానికి తగినటువంటి సద్గురువుని ఆశ్రయించి, ఆయన ద్వారా తనకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని ఎవరైతే అనుభవంలోకి తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రమే మళ్ళీ జన్మించే పని లేదు. మిగిలిన వాళ్ళందరూ రావాల్సిందే, ఇక్కడ అనుభవించడం పూర్తయిన తర్వాత పోవాల్సిందే. మళ్ళీ ఏమున్నాయో చూసుకొని దాన్ని అనుభవించడానికి రావాల్సిందే, మళ్ళీ పూర్తయిన తర్వాత పోవాల్సిందే.